శాంతి కోసం ఒక ప్రశాంతమైన అరణ్య వాతావరణంలోకి అడుగుపెట్టి అక్కడ కఠినమైన నియమాల వల్ల మరింత అశాంతికి గురైతే ఎలా ఉంటుంది? ఈ డీప్ డైవ్కు స్వాగతం. అంటే ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదా. మనం ఎప్పుడూ నియమాలు పాటిస్తే ప్రశాంతత వస్తుందని అనుకుంటాం. ఖచ్చితంగా. ఈరోజు మనం ది మిడిల్ వే ఆఫ్ అచాన్ చా అనే పుస్తకం నుండి ఎడమకు వెళ్ళు కుడికి వెళ్ళు అనే ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని విశ్లేషిస్తున్నాం. అవును, ఆ పుస్తకంలోని ఈ సంఘటన ఒక విహారలో జరుగుతుంది. ఇది మనుషులు దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఒక పెద్ద మానసిక సమస్యకు అద్దం పడుతుంది. రైట్. సరే, దీని గురించి మనం లోతుగా విశ్లేషిద్దాం. ఈ కథ అంతా ఒక పాశ్చాత్య భిక్షువు చుట్టూ తిరుగుతుంది. అతను చాలా నిబద్ధతతో ప్రశాంతతను వెతుక్కుంటూ ఆ అరణ్య ప్రాంతంలో ఉన్న విహారకు వస్తాడు. నిజమే. సాధారణంగా అక్కడ దినచర్య చాలా కఠినంగా ఉంటుంది కదా. అవునండి. ఉదయం త్వరగా నిద్రలేవడం, తినడం, మౌనంగా పనులు చేసుకోవడం, ధ్యానం చేయడం, ఇలా ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. కాని అతనికి రాను రాను విపరీతమైన విసుగు పుడుతుంది. దానికి కారణం ఆ కఠినమైన నియమాలు కాదు కదా. ఆ విహారలో ఉన్న ఇతర భిక్షువులు ఆ నియమాలను సరిగ్గా పాటించకపోవడమే అతనికి సమస్యగా మారుతుంది. కరెక్ట్. ఒకరు ధ్యానంలో నిద్రపోవడం, మరొకరు సమయానికి రాకపోవడం, ఇంకొకరు పనులు సరిగ్గా చెయ్యకపోవడం, ఇవన్నీ చూసి అతనికి విపరీతమైన కోపం వస్తుంది. ఇక్కడ నాకో సందేహం ఉందండి. చెప్పండి. ఒక విహారకు వెళ్లేదే నియమాలు పాటించి క్రమశిక్షణ నేర్చుకోవడానికి కదా. మరి ఇతరులు ఆ నియమాలు ఉల్లంఘిస్తున్నప్పుడు ఆ భిక్షువుకు కోపం రావడంలో తప్పేముంది? పైకి చూస్తే అతని కోపం అత్యంత సహజంగానే అనిపిస్తుంది. ఎవరైనా సరే ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు అందరూ నియమాలు పాటించాలని ఆశిస్తారు. కానీ ఇక్కడ అత్యంత ఆకట్టుకునే విషయమేమిటంటే, మనం మానసిక శాస్త్ర కోణంలో ఒక లోతైన విషయాన్ని గమనించాలి. అంటే అతని బాధకు కారణం వేరే ఉందంటారా? ఖచ్చితంగా. ఆ భిక్షువు పడుతున్న గందరగోళానికి అసలు కారణం ఆ నియమాలు కాదు, ఇతర భిక్షువుల ప్రవర్తన కూడా కాదు. అతని లోపల ఉన్న తీర్పు తీర్చే గుణం, అంటే ఇతరులను ఎప్పుడూ విమర్శించే ధోరణి అనుమాట. ఓహో, అంటే మనిషి అహం ఎప్పుడూ తనను తాను ఇతరులకంటే గొప్పగా ఊహించుకోవడానికి ఒక ఆధారాన్ని వెతుకుతుందంటారా? అవును. ఇక్కడ ఆ భిక్షువు అహం నియమాలను ఒక ఆయుధంగా వాడుకుంటోంది. నేను నియమాలు ఖచ్చితంగా పాటిస్తున్నాను కాబట్టి నేను గొప్పవాడిని, వీరు పాటించడం లేదు కాబట్టి వీరు నాకంటే తక్కువ అనే ఒక అదృశ్యమైన నిచ్చెనను అతను తన మనస్సులో నిర్మించుకున్నాడు. అంటే తనలో తాను శాంతిని వెతుక్కోవాల్సింది పోయి ఇతరుల తప్పులను వెతికే ఒక ఇన్స్పెక్టర్లా మారిపోయాడనమాట. ఇది నిజంగా ఒక విచిత్రమైన పరిస్థితి. నిజమే. ప్రశాంతమైన అరణ్య వాతావరణంలో ఉన్నప్పటికీ అతను మానసికంగా తన చుట్టూ ఒక కోటను కట్టుకున్నాడు. ఆ కోటలో తన నియమాలే చట్టాలు. ఆ చట్టాలను ఎవరు ఉల్లంఘించినా అతనికి కోపం వస్తోంది. శాంతి కోసం వాడే సాధనాలే అశాంతికి కారణం కావడమంటే ఇదేనేమో. సరిగ్గా చెప్పారు. నియమాలు అనేవి మనస్సును క్రమబద్ధీకరించడానికి వాడే సాధనాలు మాత్రమే. కాని ఆ భిక్షువు ఆ సాధనాలకే బానిస అయ్యాడు. అసలు పాశ్చాత్య ఆలోచనా విధానంతో పెరిగిన వ్యక్తులకు ఒక సమస్య ఉంటుంది. అదేమిటండి? వారు ప్రతిదీ ఒక యంత్రంలా పనిచేయాలని ఆశిస్తారు. ఒక సూచన ఉంటే అది ఎల్లప్పుడూ ఒకేలా వర్తించాలి అనే స్పష్టతను కోరుకుంటారు. కాని తూర్పు దేశాల సాధనా పద్ధతులు అలా ఉండవు కదా. అవును. ముఖ్యంగా ఆ అరణ్య విహారంలోని వాతావరణం మనుషుల అంతర్గత ఎదుగుదలపై దృష్టి పెడుతుంది తప్ప కేవలం యాంత్రికంగా నియమాలు పాటించడంపై కాదు. రైట్. దీనివల్లే అతనికి మరో పెద్ద కోపం వచ్చింది. అది సాక్షాత్తూ తన గురువైన అచాన్ చా మీద. గురువుమీదే కోపమా? అదెలా సాధ్యం? అసలా విహారకు వెళ్ళిందే ఆయన దగ్గర నేర్చుకోవడానికి కదా. ఎందుకంటే అచాన్ చా మాటలు అతనికి ఒకదానికొకటి పొంతన లేకుండా అనిపించాయి. ఉదాహరణకు, ఒకరోజు గురువు ఒక భిక్షువుతో నువ్వు చాలా కఠినంగా సాధన చెయ్యాలి, ఏమాత్రం సమయం వృధా చేయకూడదు అని చెబుతారు. మరుసటి రోజు ఇంకో భిక్షువుతో నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో, మరి అంత కఠినంగా నిన్ను నువ్వు శిక్షించుకోకు అని చెబుతారా? అవునండి. ఇదే ఆ పాశ్చాత్య భిక్షువుకు ఏమాత్రం అర్థం కాలేదు. ఇదేంటి, ఒకరికి ఒకలా మరొకరికి మరోలా చెబుతున్నారు, అసలు ఏది సరైన మార్గం అని అతను గందరగోళం పడతాడు. నిన్న చెప్పింది ఒకటైతే ఈరోజు చెబుతున్నది మరొకటి. గురువుకే స్పష్టత లేదా అని నేరుగా వెళ్లి అచాన్ చాకే ఫిర్యాదు చేస్తాడు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది.
ఆ భిక్షువు ఫిర్యాదు విన్న తర్వాత అచాంచా చెప్పిన సమాధానం మానవ ప్రవర్తనకు సంబంధించి ఒక అద్భుతమైన పాఠమని చెప్పాలి. ఖచ్చితంగా ఆ భిక్షువు ఇతరులను విమర్శించడం ద్వారా ఎంతగా బాధపడుతున్నాడో ముందు సున్నితంగా ఎత్తిచూపుతారు. ఆ తర్వాత తన బోధనా విధానాన్ని వివరించడానికి అచాంచా ప్రశాంతంగా ఒక ఉదాహరణ చెప్తారు కదా. అవును, ఒక రోడ్డు మీద ప్రజలు నడుస్తూ ఉండటాన్ని నేను గమనిస్తున్నాను అనుకుందాం అని మొదలుపెడతారు. వారు వెళ్లే ఆ దారి వారికి సరిగ్గా తెలియదు. అప్పుడు నేను ఒక వ్యక్తి కుడివైపున్న గోతిలో పడబోతున్నట్టం చూస్తే ఎడమకు వెళ్ళు అని గట్టిగా చెబుతాను ఉంటారు. అలాగే ఇంకొక వ్యక్తి ఎడమవైపు ఉన్న గోతిలో పడబోతుండటం చూస్తే కుడికి వెళ్ళు అని చెబుతాను అని అచానిక్ వివరిస్తారు. ఈ ఉదాహరణ వినడానికి చాలా చిన్నదిగా అనిపించినా దీని వెనుక ఉన్న భావం చాలా లోతైంది. అసలొక గురువు పాత్ర ఏమిటో ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. నిజమే, దీన్ని మనం ఒక విశాలమైన దృక్పథంతో అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం దైనందిన జీవితానికి సంబంధించిన ఒక ఉదాహరణను చూద్దాం. ఇదొక ఇరుకైన ఎత్తుపల్లాలున్న రోడ్డు మీద వాహనం నడపటం లాంటిది కదా. అవును, మనం కారు నడుపుతున్నప్పుడు స్టీరింగ్ను ఒకే వైపు గట్టిగా పట్టుకుని కూర్చోలేం కదా. ఖచ్చితంగా రోడ్డు నేరుగా ఉన్నంతసేపు పర్వాలేదు. కాని ఒక మలుపు వచ్చినప్పుడు లేదా కుడివైపు ఒక గొయ్యి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా స్టీరింగ్ను ఎడమకు తిప్పాలి. మళ్ళీ ఆ తర్వాత రోడ్డు ఎడమవైపుకు వంగినప్పుడు స్టీరింగ్ను కుడికి తిప్పాలి. రైట్. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటూ ప్రయాణించడమే సురక్షితం. ఒకసారి ఎడమకు తిప్పానో కదా అని జీవితాంతం ఎడమవైపే తిప్పుకుంటూ వెళ్తే ప్రమాదం తప్పదు. ఇక్కడ అచాంచా కూడా సరిగ్గా అదే చేస్తున్నారు. భిక్షువుకు అచాంచా బోధనలు పొంతన లేకుండా ఎందుకు అనిపించాయో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనుషులు కర్మాగారంలో తయారైన యంత్రాలు కారు కదా. అవును, వారు వేర్వేరు సమయాల్లో వేర్వేరు మానసిక స్థితుల్లో ఉంటారు. కొందరు మనుషులు మితిమీరిన క్రమశిక్షణ అనే కుడివైపు గోతిలో పడబోతుంటారు. వారు తమను తాము ఎక్కువగా శిక్షించుకుంటూ ఆ అహంలో కూరుకుపోతారు. అప్పుడు గురువు ఆ ప్రమాదాన్ని గమనించి ఎడమకు వెళ్ళు, కొంచెం విశ్రాంతి తీసుకో, పట్టింపులు వదిలేయని చెబుతారు కదా. కరెక్ట్. ఇంకొందరు పూర్తి నిర్లక్ష్యం, బద్ధకం అనే ఎడమవైపు గోతులో పడబోతుంటారు. అప్పుడు గురువు కుడికి వెళ్ళు, కఠినంగా సాధన చెయ్యి, సోమరితనాన్ని వదులు అని చెబుతారు. రావడానికి మాత్రమే గురువలా వేరువేరు సూచనలిస్తున్నారు. ఖచ్చితంగా. ఆ భిక్షువు నియమాలను ఒకే కొలబద్దల్లాగా చూశాడు. ఈ నియమం ఇలాగే ఉండాలి అని ఒక ఖచ్చితమైన గీత గీసుకున్నాడు. కాని గురువు ఆ నియమాలను మనుషుల అంతర్గత ఎదుగుదలకు ఉపయోగపడే సాధనాలుగా మాత్రమే చూశారు. ఎవరైనా దారి తప్పుతున్నప్పుడు వారిని సరైన దారిలోకి తీసుకురావడమే గురువు లక్ష్యం తప్ప ఒకే నియమాన్ని గుడ్డిగా అందరిమీద రుద్దడం కాదు కదా. అవునండి. అచాంచా ఈ రహదారి ఉదాహరణ చెప్పిన తర్వాత తన బోధనను ముగిస్తూ ఒక బలమైన మాట చెప్తారు. అదేమిటంటే, మీరు ఏ అంత్యానికి చిక్కుకున్నా, దేనికి అతుక్కుపోయినా దాన్ని వదిలేయండి. ఎడమవైపు వదిలేయండి, కుడివైపు వదిలేయండి అంటారు. అవును, తిరిగి మధ్యకు రండి, అప్పుడే మీరు నిజమైన ధర్మాన్ని చేరుకుంటారు అని చెప్తారు. ఈ మాట వినడానికి చాలా గంభీరంగా ఉంది. కానీ ఇక్కడ నాకో ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. దీని అసలు అర్థమేమిటి? అన్నీ వదిలేసి మధ్యకు రావడమంటే ఏ పని చేయకుండా స్తబ్దుగా ఉండిపోవడమా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మనం ఈ నిజమైన ధర్మం లేదా మధ్యస్థానం అనే పదాలను విన్నప్పుడు అదొక పర్వత శిఖరం మీద కూర్చుని ఏమీ చేయకుండా ఉండే స్థితి అనుకుంటాము. కాని అది ఏమాత్రం నిజం కాదు. మరి వదిలేయడమంటే పనులు మానేయడం కాకపోతే ఇంకేమిటి? ఆ పనుల పట్ల లేదా నియమాల పట్ల మనకున్న మానసిక పట్టింపులను వదిలేయడం. నిజమైన ధర్మం అనేది ఒక స్థిరమైన ప్రదేశం కాదు. అది ఏ విషయంలోనూ పరిమితులు, మమకారాలు లేకుండా స్వేచ్ఛగా ఉండే ఒక ఉన్నతమైన అంతర్గత స్థితి. అంటే ఆ భిక్షువులాగా నియమాలను గట్టిగా పట్టుకుని వేలాడటం, ఇతరుల ఆ నియమాలను పాటించపడలేదని బాధపడటం కూడా ఒక రకమైన గోతిలో పడటమే అవుతుందంటారా? 100%. ఈ విషయాన్ని మనమొక సాధారణ దైనందిన పరిస్థితికి అన్వయించి చూద్దాం. ఉదాహరణకు, ఆఫీస్లో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ మీద పని జరుగుతోంది అనుకోండి. ఒక జట్టులో ఒక వ్యక్తి సరిగ్గా పనిచేయకుండా బద్ధకంగా ఉన్నాడు. ఆ పని భారం మిగతా వారి మీద పడుతోంది. ఇలాంటి సందర్భంలో ఎదురయ్యే 2 రకాల గోతులు ఏమిటి అని అడుగుతారా? అవును. ఇక్కడ కుడివైపు గొయ్యి ఏమిటంటే, ఆ వ్యక్తి మీద విపరీతమైన కోపం పెంచుకోవడం, మేమింత కష్టపడుతున్నామో వీడు అసలు పనిచేయడం లేదు, ఈ వ్యవస్థే తప్పు అని నిరంతరం వారిని విమర్శిస్తూ స్వంత మానసిక శాంతిని కోల్పోవడం. ఇది ఆ విహారంలోని భిక్షువు చేసిన పనిలాంటిదే.
తన పని తాను చేసుకోవడం మానేసి ఇతరుల తప్పులు ఎంచడమే పనిగా పెట్టుకోవడం కదా? ఖచ్చితంగా. ఇక ఎడమవైపు గొయ్యి ఏమిటంటే, ఎవరు చేస్తే నాకేంటి, ఎవరు చెయ్యకపోతే నాకేంటి అని పూర్తి నిర్లిప్తతతో ఉండిపోయి, ఆ ప్రాజెక్ట్ నాశనమైపోతున్నా కనీస బాధ్యత లేకుండా వదిలేయడం. ఈ రెండు పరిస్థితులు ప్రమాదకరమే. ఒకదానిలో కోపం వల్ల మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితుంది, మరొకదానిలో అసలు పనే జరగకుండా ఆగిపోయే ప్రమాదముంది. మరిక్కడ మధ్యస్థానమంటే ఏమిటి అంటారు? మధ్యస్థానమంటే ఆ పరిస్థితిని ఉన్నదున్నట్లుగా అంగీకరించి, ఎటువంటి ద్వేషం లేదా భావోద్వేగాలకు లోను కాకుండా అవసరమైన చర్య తీసుకోవడం. అంటే ఆ వ్యక్తితో ప్రశాంతంగా మాట్లాడి సమస్యను పరిష్కరించడం లేదా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం లాంటివి చెయ్యవచ్చా? అవును, కాని అలా చేసేటప్పుడు లోపల ఎలాంటి విసుగు, కోపం ఉండకూడదు. బాహ్యంగా ఒక చర్య తీసుకుంటారు కాని అంతర్గతంగా ఏ అభిప్రాయానికి అతుక్కుపోరు. అదే నిజమైన ధర్మం. వావ్! ఇది నిజంగా కళ్ళు తెరిపించే విషయం. ఎడమ, కుడి అనేవి కేవలం మన ఆలోచనలు, మన నమ్మకాలు మరియు నియమాల పట్ల మనకున్న పట్టింపులు. నేను పట్టుకున్నదే సరైనది, మిగతాదంతా తప్పు అనే భావన ఒక పెద్ద గొయ్యి. కరెక్ట్. ఆ భిక్షువు నియమాలను పట్టుకొని ఇతరులను విమర్శిస్తున్నాడంటే తను కుడివైపు గోతిలో పడుతున్నట్లే. దాన్ని వదిలిపెట్టి ఎవరి ప్రయాణం వారిది అని అంగీకరించి తన సాధన తాను చేసుకోవటమే నిజమైన స్వేచ్ఛ. అంటే ఆ పాశ్చాత్య భిక్షువు నేర్చుకోవాల్సింది కొత్త నియమాలను కాదు, తన మనస్సులో ఉన్న పట్టింపులను వదిలించుకోవడానికదా? నియమాలు మన అంతర్గత శాంతికి ఉపయోగపడాలి కాని ఇతరులను తీర్పు తీర్చడానికి ఒక సాధనంగా మారకూడదు. అద్భుతంగా చెప్పారు. ఆ భిక్షువు కథ నేర్పే అతి ముఖ్యమైన పాఠం ఇదే. ఇతరుల ప్రవర్తనను మనం ఎప్పటికీ నియంత్రించలేము, అది ఆ అరణ్య విహారలో అయినా సరే, బయట ప్రపంచంలో అయినా సరే. కాని వారి ప్రవర్తన పట్ల మనం ఎలా స్పందిస్తున్నామో, వాటిని మన మనస్సులోకి ఎంతవరకు అనుమతిస్తున్నామో అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. అవునండి, మన మనస్సు ఎప్పుడూ దేనికో ఒకదానికి అతుక్కుపోవాలని చూస్తుంది. ఏదో ఒక అంత్యానికి వెళ్ళిపోవాలని తహతహలాడుతోంది. ఆ పట్టింపులన్నింటినీ ప్రతిక్షణం గమనిస్తూ వాటిని వదిలేస్తూ ఉండటమే అచాంచా నేర్పించిన అసలైన విద్య. ఈ మొత్తం డీప్ డైవ్ ద్వారా ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. అరణ్య వాతావరణంలోని ఆ విహారలో ఒక పాశ్చాత్య భిక్షు ఎదుర్కొన్న గందరగోళాన్ని చూశాము. నియమాలను పట్టుకొని ఇతరులను విమర్శించడం వల్ల మనుషులు తమకు తామే ఎంతటి మానసిక కారాగారాన్ని నిర్మించుకుంటారో అర్థం చేసుకున్నాము. అవును, ఆ భిక్షువు తన దృష్టిని బయట ప్రపంచంపై ఉంచినంతకాలం అశాంతికి గురయ్యాడు. తన దృష్టిని బయట నుండే తన లోపలికి మళ్లించినప్పుడు మాత్రమే అతనికి శాంతి లభించే అవకాశం ఏర్పడింది. నియమాలనేవి దారి చూపడానికి మాత్రమే, ఆ నియమాలే గమ్యం కాదు అని అతను గ్రహించడానికి అచాంచా బోధనలు ఎంతగానో మార్గదర్శకమయ్యాయి కదా? ఖచ్చితంగా. అలాగే మనిషి ఎప్పుడూ ఒకే ఆలోచనకు కట్టుబడిపోకుండా అటూ ఇటూ సర్దుబాటు చేసుకుంటూ మధ్యమార్గంలో నడవాలన్న రహదారి ఉదాహరణను స్పష్టంగా తెలుసుకున్నాము. వాహనం స్టీరింగ్ను ఎప్పటికప్పుడు గుంతలను, మలుపులను బట్టి సర్దుబాటు చేసుకున్నట్లే జీవితంలో కూడా పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి ప్రతిస్పందనలను సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పట్టింపులు వదిలేయడం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. దిశమైన ధర్మమనేది ఒక బరువు కాదు, అదొక స్వేచ్ఛ. ఏ వైపుకి మొగ్గకుండా, ఏ అభిప్రాయానికి బానిస కాకుండా సాక్షీభూతంగా గమనిస్తూ మధ్యలో నిలబడటమే ఆ స్వేచ్ఛ. ఆ భిక్షు కథ కేవలం ఒక విహారకు మాత్రమే పరిమితం కాదు, ప్రతి ఒక్కరి అంతర్గత ప్రయాణానికి అద్దం పడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో అన్వయించుకోదగిన ఒక లోతైన విషయం. అవునండి. అయితే ఈ డీప్ డైవ్ ముగించే ముందు ఒక బలమైన ఆలోచనను పంచుకోవాలి. జీవిత ప్రయాణంలో ఎడమకు, కుడికి సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఆ మధ్యస్థితికి చేరుకుంటామని ఈ చర్చ ద్వారా తెలుసుకున్నాం కదా? రైట్. అయితే ఆ మధ్య అనేది ఒకసారి చేరుకుని శాశ్వతంగా విశ్రమించే గమ్యస్థానమా, లేక ప్రతిక్షణం ఎదురయ్యే కొత్త పరిస్థితుల్లో, కొత్త మనుషుల మధ్య మనలోని మమకారాలను, పట్టింపులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వదిలివేస్తూ కొనసాగించాల్సిన నిరంతర ప్రక్రియ. ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న. అదొక నిరంతర సమతుల్య ప్రక్రియ అనే చెప్పాలి. ఖచ్చితంగా. ఇది మనందరం మనలో మనం అన్వేషించాల్సిన విషయం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.